జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు అని అంటున్నారు కదా, దీన్ని ఎలా చెప్తారు? డెవలప్ మేము చంద్రబాబు గారు కూడా డెవలప్ చేయలేదంటాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎప్పుడైనా ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న పార్టీ మేము డెవలప్ చేశామని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు డెవలప్ అవ్వలేదు? అయింది. చంద్రబాబు చేసింది ఏమిటో చూపించమనండి. ఎంతవరకు డెవలప్ చేశాడు, ఏం చేశాడు చూపిస్తే కదా ప్రజలకు అర్థమయ్యేది. ఊరికి డెవలప్ చేశానని మీడియాలలో ప్రచారం చేసుకున్నంత మాత్రం డెవలప్ ఏమవ్వదు. అది మీడియా ప్రచారం ఒక్కటే, అంతేగాని డెవలప్ అయింది ఏం లేదు. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి 13,000 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఊరకొచ్చారు. దావోస్ నుంచి తెచ్చింది ఏం లేదే. తెచ్చారా? మీకు తెలుసు కదా, మీడియా కదా మీది. దావోస్ వెళ్ళినప్పుడు దావోస్ నుంచి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి? అడగండి ఒకసారి చంద్రబాబుని. చేశారా? తెచ్చాడా? ఎన్ని లక్షలు తెచ్చాడు? మళ్ళీ లోకేష్ గారు కూడా వెళ్ళారు కదా మొన్న. రీసెంట్గా 10 రోజుల క్రితం లోకేష్ గారు కూడా వెళ్ళారు కదా. వెళ్ళారు. లోకేష్ ఊరకు తిరిగి వచ్చేదే. చంద్రబాబు దావోస్ వెళ్ళినప్పుడు లోకేష్ వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళాడు. ఇద్దరు ఒట్టి శాతాలు తిరిగి వచ్చిందే కదా. పెట్టుబడులు ఏం రాలేదు. పెట్టుబడులు వస్తే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు జీడిపి పెరుగుద్ది, ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. కంపెనీలు రావాలి. ఏ కంపెనీలు ఎక్కడొచ్చినాయి? ఊరక కంపెనీ జీడిపిలో మన చంద్రబాబు నాయుడు రీసెంట్గా 5 రోజుల క్రితం కూడా అన్నారు కదా, రాష్ట్రంలో జీడిపి గ్రోత్ పెరిగిందని. జీడిపి గ్రోత్ ఏం పెరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే జీడిపి పెరిగి ఉన్నది. ఇప్పుడు వ్యాపారాలు కూడా పడిపోయినాయి. ఎక్కడ ఎవరిని అడిగినా వ్యాపారం లేదండి. ఎందుకు లేదండి అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక వ్యాపారాలు పడిపోయినాయని చెప్తున్నారు. ఎందుకు పడిపోయినాయంటే అదేం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. మరి వ్యాపారం పడిపోయినప్పుడు జీడిపి ఎక్కడి నుంచి పెరిగిద్ది? వ్యాపారాలు పెరిగితేనే కదా జీడిపి పెరిగేది. వ్యాపారాలే పడిపోయినప్పుడు జీడిపి ఎక్కడ పెరిగిద్ది? పెరగదు. వాళ్ళ ఊరికి ప్రచారం, వాళ్ళ సొంత మీడియాలు ఉన్నాయి కాబట్టి ప్రచారం చేసుకుంటారు. అది పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధి కూడా నా వల్లే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా. ఏం జరిగిందంటే కంపెనీలు దాటం కానీ అభివృద్ధి కానీ. అదే నేను అడుగుతున్నా, ఎన్ని కంపెనీలు తెచ్చాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల జరిగిందని అంటున్నారు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. స్టీల్ ప్లాంట్ అసలు మన రాష్ట్ర ప్రభుత్వం అండర్లో లేనే లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు ఎట్లా అవుతాడు దానికి? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు కాదు. ఇప్పుడు ఏనా మన రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్లో ఉన్నోటి ప్రైవేటైజేషన్ అయితే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అవుతాడు. ఇప్పుడు దానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బాధ్యులు అవుతారు స్టీల్ ప్లాంట్గా. అదేగా వాళ్ళు ఉద్యమం కూడా చేసేది స్టీల్ ప్లాంట్లో, అదేగా. ఇప్పుడు ఊరికి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు. మేము అది చేసాము, ఇది చేసామని చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. ఇంతవరకు ఏం లేదు, జరిగింది ఏం లేదు, డెవలప్ జరిగింది ఏం లేదు. పోయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. అప్పుడు ఎంత డెవలప్ చేశారు? చేయలేదు కదా. అదేంటంటే అప్పులు చేశారు. అప్పులు ఎప్పటి నుంచి చేసావా నువ్వు? రాష్ట్రం విడిపోయినప్పుడు ఎన్ని కోట్ల అప్పు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది? ఎన్ని లక్షల కోట్లు వచ్చింది? తర్వాత చంద్రబాబు గారు ఉన్న 5 సంవత్సరాలలో రాష్ట్రానికి ఎంత అప్పు చేశాడు? అప్పులు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది కాదు. ఇది రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అప్పులే ఉన్నాయి. అవి ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి అప్పులు తీసుకుంటూ వచ్చారు. అవి అప్పులు పెరిగిపోయినాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, రాష్ట్రాన్ని ముంచేశాడు, ఇవన్నీ అబద్ధాలు.